హాయ్ అండి. బాగున్నారా? మ్యాగీ ఎప్పుడూ ఒకేలా తిని బోర్ కొట్టిందా? ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కళాయి స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి దానిలో ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక దానిలో ఒక పచ్చిమిరపకాయ చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మంచిగా వేగాక కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. మంచిగా కలిపాక ఇప్పుడు దాంట్లో కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు బాగా మరుగుతాయి. మంచిగా మరిగాక దానిలో మ్యాగీ వేసుకోవాలి. మ్యాగీ వేసుకొని మ్యాగీకి నీరు పట్టేటట్టు రెండు వైపులా తిప్పుకొని మరిగించాలి. బాగా అటు ఇటు తిప్పి ఇప్పుడు దానిపైన మూత పెట్టుకోవాలి. ఇంకోవైపు హాట్ వాటర్ వేడి చేసుకోండి. కొంచెము లైట్గా వేడి చేసి దాంట్లో మ్యాగీ మసాలా వేసుకోవాలి. వేసినాక దాన్ని మంచిగా స్పూన్తో కలపాలి. ఆ మసాలా అంతా నీటిలో కరిగిపోయినంత వరకు కలపాలి. కలిపి సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మ్యాగీ మూత ఓపెన్ చేసి చూద్దాం. అది కొంచెం దగ్గర అయిపోయింది. నీరంతా ఇంకిపోద్ది. ఇంకిపోయాక ఇప్పుడు గరిటెతో మ్యాగీని లైట్గా ఇటు అటు కదిపించాలి. ఇప్పుడు కదిపించాక మనం ఇందాక వాటర్లో మసాలా కలిపి పెట్టాం కదా, ఆ నీటిని వేసుకోవాలి. ఆ మసాలా వాటర్ అంతా మ్యాగీకి కలిపేలా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంతసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూస్తే దగ్గర అయింది. ఇప్పుడు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి. అలా లైట్గా కలుపుకోండి. ఇప్పుడు అంతే, రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.